సకల కోటి ప్రాణికి జీవనాధారం నీరు. అనేక ప్రాణుల జీవితమంతా నీటితోనే ముడిపడి ఉంటుంది. అలాంటి నీటి లభ్యతకు వర్షమే ఆధారం. ఆ తర్వాత తాగు సాగునీటి అవసరాలను తీర్చేవి భూగర్భ జలాలే. అంతటి ప్రాముఖ్యత ఉన్న భూగర్భ జలాలు భారత్లో ప్రమాదకర స్థాయిలో పాతాళానికి పడిపోతున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్యే అయినా తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన తాజా నివేదిక ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 2025 నాటికి భారత్లో చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని ఐరాస నివేదిక హెచ్చరించింది. వ్యవసాయ అవసరాల కోసం 70% భూగర్భ జలాలను వినియోగించే భారత్లో మరో 2 ఏళ్లలో నీటి కొరత ఏర్పడి కరువు పరిస్థితులకు దారితీస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. దీనిని అధిగమించకపోతే భవిష్యత్తులో సాగు తాగుకు నీటి కొరత ఏర్పడుతుందని తెలిపింది. వీటితో పాటు ఐరాస నివేదిక వెల్లడించిన మరిన్ని అంశాలేంటి, ఎందుకు భూగర్భ జలాలు తగ్గుతున్నాయి, చాలా కాలంగా ఉన్న ఈ సమస్యకు ఎందుకు అరికట్టలేకపోతున్నాం, ఏం చేస్తే భూగర్భ జలాలు అరికట్టవచ్చు చూద్దాం. రోదసీలోకి మానవుడు దూసుకుపోగలడేమో గాని సొంతంగా నీటిని మాత్రం సృష్టించలేడు. తిండి తిప్పలు లేకపోయినా కొన్ని వారాల పాటు నెట్టుకురాగల మానవుడు గుక్కెడు గంగ లేకుండా ఒక్కరోజైనా బతకలేడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీరు మనిషికి ప్రాణాధారం. ఇందుకు చాలా వరకు భూగర్భ జలాలే ఆధారం. ఇక దేశవ్యాప్తంగా 70% వ్యవసాయం భూగర్భ జలాలతోనే సాగుతుంది. ఇలా భారత్లో సాగు తాగునీటి అవసరాల్లో భూగర్భ జలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కానీ వాతావరణ మార్పులు, విచ్చలవిడి వినియోగం కారణాలతో భూగర్భ జలాలు అధం పాతాళానికి చేరుతున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది. భారత్లో 2025 నాటికి చాలా చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతాయని నివేదిక వెల్లడించింది. ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023 పేరుతో ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం, ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ UNUEHS ప్రచురించిన రిపోర్టు ప్రకారం రానున్న 2 ఏళ్లలో భూగర్భ జలాలు తగ్గి దేశ వాయువ్య ప్రాంతంలో నీటి కొరత ఏర్పడుతుందని స్పష్టం చేసింది. జలచక్రంలో భూగర్భ జల వనరులను చాలా ముఖ్యమైనవిగా నిపుణులు భావిస్తారు. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం విశ్వవ్యాప్తంగా భారతదేశమే భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తోంది. దేశవ్యాప్తంగా 70% భూగర్భ జలాలను వ్యవసాయం కోసం వినియోగిస్తున్నారు. అయితే 2025 నాటికి భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయానికి సాగునీరు అందడం కష్టంగా మారుతుందని ఐరాస నివేదిక తెలిపింది. ఇండో గంగా నదీ పరివాహక ప్రాంతాలు భూగర్భ జలాల క్షీణతను అధిగమించాయని నివేదిక తెలిపింది. అయినా భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి దాపురించే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఉన్న బావుల్లో నీటి మట్టం దిగువకు పడిపోయింది. దాంతో రైతులు నీటి లభ్యతను కోల్పోతున్నారు. దీని ప్రభావం ఆహార ఉత్పత్తి వ్యవస్థలపై పడే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన భూగర్భ జలాలు 140 కోట్ల భారతీయుల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దేశానికి అవసరమయ్యే బియ్యంలో దాదాపు 50%, గోధుమలో 85% ఉత్పత్తి చేస్తాయి. కానీ పంజాబ్లోని 78% బావులు దోపిడీకి గురయ్యాయని, దీంతో వాయువ్య ప్రాంతం మొత్తం 2025 నాటికి భూగర్భ జలాలు మరింత అడుగంటుతాయని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. అయితే ఈ నార్త్ వెస్టర్న్ రీజియన్ ఏదైతే ఉందో పంజాబ్, హర్యానా ఈ ఏరియాస్ లో ఎలా ఉందంటే ఇది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మనం తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ 50% ఇండియాకి రైస్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి జరుగుతుంది, 70% వీట్ ప్రొడక్షన్ ఇక్కడ నుంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మోతాదు అగ్రికల్చర్ చేయడం వల్ల రైస్ అనేది ఒక క్రాప్ ఎక్కువ నీళ్లు తీసుకుంటుంది. 1 కేజీకి రైస్ పండించడానికి 5,000 లీటర్ల నీళ్లు తీసుకుంటుంది. అంటే భూగర్భ జలాలు ఎక్కువ యూసేజ్ అయ్యేది ఇక్కడే యూసేజ్ అవుతుంది. కాబట్టి ఇంకోటి భారతదేశంలో 83 కోట్ల ఎకరాలు మొత్తం కొలిస్తే, భారతదేశము ఎకరాలలో కొలిస్తే 83 కోట్లు. అందులో 50% అంటే 40 కోట్ల చిల్లర వ్యవసాయానికి అనుగుణంగా ఉన్న భూమి. అంత భూమి ఉన్నందువల్ల ఏమవుతుందంటే మనము ఈ రెయిన్ ఫెడ్ క్రాప్స్, ఇంకోటి ఏంటంటే వాటర్ ఫెడ్ క్రాప్స్ ఎక్కువ పండించడం, అంటే ఎక్కువ నీరు తీసుకునే క్రాప్స్ రైస్ ఎక్కువగా పండించడం ద్వారా ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ తొందరగా డిప్లీట్ అవుతుంది.
దానికి తోడు ఇండస్ట్రియల్ పర్పస్లు వల్ల కూడా ఎక్కువ లోతుకు మనము బావులు తోవడం, బోర్లు వేయడము, దానివల్ల గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది తొందరగా జరిగిపోతూ ఉంటుంది. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్న 6 పాయింట్లను ఐరాస నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. వాటిల్లో భూగర్భ జలాల క్షీణత, మంచు పర్వతాలు కరిగిపోవడం, పర్యావరణ మార్పులతో ఏటా ప్రజలు ప్రభావితమవుతున్నారని, పంటలు ఎండిపోయి కరువు కాటకాలు సంభవిస్తున్నాయని తెలిపింది. కరువు వల్ల కలిగే వ్యవసాయ నష్టాలను తగ్గించడంలో జలాశయాలు కీలక పాత్ర పోషిస్తాయని వివరించింది. కానీ కరువు వల్ల జలాశయాలు కూడా ప్రభావితమైతే అప్పుడు పరిస్థితి మరింత కఠినంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావం పంటలపై పడి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని తెలిపింది. భారత్లో నీటి కొరత ఏర్పడకుండా భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలని నివేదిక స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తగ్గుతూ ఉండడానికి వాతావరణ మార్పులే కారణంగా భావిస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న 150 ప్రధాన జలాశయాల్లో నీటి మట్టం చాలా తగ్గిందని, అది ప్రమాద స్థితికి చేరుకుంటుందని నేషనల్ వాటర్ కమిషన్ వెల్లడించింది. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం గత వారం 74% ఉండగా ప్రస్తుతం అది 73%తో 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్ల సామర్థ్యానికి పడిపోయింది. వీటన్నింటి కారణంగా వ్యవసాయం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి గల కారణాలను పరిశీలిస్తే దేశీయంగా చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలను అధికంగా తోడేస్తున్నారు. ఫలితంగా అవి నానాటికి అడుగంటిపోతున్నాయి. సాధారణంగా భూగర్భ జల సంక్షోభానికి మానవ చర్యలే ప్రధాన కారణం. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, సరైన నిర్వహణలేమి, ప్రణాళికలేని నీటిపారుదల కార్యకలాపాల విస్తరణ కారణంగా కొన్ని దశాబ్దాలుగా భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మృత్తికా క్రమక్షయం, జలాశయాలు, చిత్తడి నేలల్లోకి నీటి ప్రవాహాల తగ్గుదల, అనావృష్టి తదితరాల సైతం భూగర్భ జలాల పెరుగుదలను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇండియాలోని ఎక్కువ నీళ్ల అవసరాలు 70% మనము మాన్సూన్ రెయినే, మనకి ఎక్కువగా రెయిన్ వచ్చేది 70% మాన్సూన్ రెయినే. సో అది వచ్చినప్పుడు మనము దాన్ని, సైన్స్ ఉంది మన దగ్గర, టాప్ సైంటిస్టులు ఉన్నారు, మన దగ్గర టాప్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో వాళ్ళని చర్చుకొని ఓపెన్ డిస్కషన్స్ పెట్టుకొని రెయిన్ వచ్చినప్పుడు దాన్ని మనము ఎట్లా హార్వెస్ట్ చేసుకొని, ఎట్లా మనము గ్రౌండ్ లో, భూమి సర్ఫేస్ మీద ఎట్లా స్టోర్ చేసుకోవాలా, భూగర్భంలో ఎట్లా స్టోర్ చేసుకోవాలా అన్నది ఒక ఆలోచించడం. అది పెద్ద ఏం కష్టం కాదు, అది రాకెట్ సైన్స్ కాదు, అది ఏమో పెద్ద ఎకానమీ, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చేది కాదు. బెంగళూరు, చెన్నై సహా 21 భారతీయ నగరాల్లో రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని ప్రపంచ బ్యాంకు నివేదిక గతంలో వెల్లడించింది. ఈ క్రమంలో 2030 నాటికి దేశీయంగా 40% జనాభా దుర్భర తాగునీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడతాయని ఆ నివేదిక హెచ్చరించింది. తాజాగా ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక అయితే 2025 నాటికే ప్రమాద పరిస్థితులు తలెత్తుతాయని తెలిపింది. మరోవైపు అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు సైతం నాణ్యత లేమితో ఉన్నాయి. కేంద్ర భూగర్భ జల మండలి రూపొందించిన నీటి నాణ్యత నివేదిక ప్రకారం దేశంలోని 20% జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ఆర్సెనిక్ అవశేషాలు ఉన్నాయి. చమురు వెలికితీత, మైనింగ్, ఉపరితల కాలుష్యం, జలాశయాల్లోకి కలుషిత రసాయనాలు చేరడం వల్ల భూగర్భ జలాల నాణ్యత దెబ్బతింటోందని కేంద్ర భూగర్భ జలమండలి నివేదికలో వెల్లడైంది. వాతావరణ మార్పులతో సమృద్ధిగా వర్షాలు కురవకపోవడం, కురిసినా వాటిని సంరక్షించుకునే చర్యలు లేకపోవడం లాంటివి భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి కారణాలు. దీన్ని నివారించడానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. జల వనరుల్లోకి కలుషితాలు చేరకుండా పాలకులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో నీటి సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే భూగర్భ జలాలను పెంపొందించుకుని వాటిని జాగ్రత్తగా వినియోగించడం తప్పనిసరి. దాన్ని భూమిలో ఇంకిపోయే విధంగా చేయాలి, ఇంకుడు గుంటల ద్వారా. కానీ చేయట్లేదు. ఇది చేయకపోతే రాబోయే 20 శతాబ్దాల్లో ఏమవుద్దంటే, ఇప్పుడు 1 లీటర్ నీరు చిల్డ్ వాటర్ మనకి 10 రూపీస్ 15 రూపీస్ ఉంది. ఇదే కనుక కొనసాగితే మనకి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఏం చెప్తున్నాయి అంటే, 1 లీటర్ నీళ్లు 2030 దాటి తర్వాత 2050 మధ్యలో కనీసం 50 నుంచి 100 రూపాయలు అవుతుంది. అంటే నీరు అతి పెద్ద కమాడిటీగా మారిపోతుంది. అంటే పాలకన్నా కూడా నీరు రేటు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి నీటి సంరక్షణ, అందుకనే వాటర్ ఈజ్ ఎలక్సర్ ఆఫ్ లైఫ్. నీరే ప్రాణాధారం. నీరు లేకపోతే మనుషులు లేరు, జంతువులు లేరు, మన హార్టికల్చర్ కానీ, మన ఫార్మింగ్ కానీ, మన డైరీ ఫార్మింగ్ కానీ, ఆఖరికి మీరు మనం చెప్పుకునేటువంటి కోళ్ల ఫారాలు కానీ, వీటన్నిటికి కూడా నీటి యూసేజ్ బాగా పెరిగిపోయింది అనూహ్యంగా.
భూగర్భ జలాల వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏకీకృత విధానం తీసుకొచ్చినా రాష్ట్రాలు అంతగా ఆసక్తి చూపడం లేదని నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002 నుంచే వాల్టా చట్టం, గోవాలో భూగర్భ జలాల నియంత్రణ చట్టం అమలవుతున్నాయి. తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ తరహా చట్టాలున్నాయి. అందువల్లే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల అమలుపై కార్యాచరణ సరిగ్గా ముందుకు సాగడం లేదు. దీంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న వాల్టా చట్టమే కఠినతరంగా ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఇకపోతే భూగర్భ జలాలు తిరిగి సమృద్ధిగా అందుబాటులోకి రావాలన్నా, నీటి మట్టాలు పెరగాలన్నా అందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌర సమాజము బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి. ముఖ్యంగా భావితరాలకు జలవనరులను అందించాలంటే అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవడం ఎంతో ముఖ్యం. భూగర్భ జలవనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ జలవనరుల పునరుద్ధరణ చర్యల్లో భాగస్వాములు కావాలి. ముఖ్యంగా దైనందిన అవసరాలకు వినియోగిస్తున్న నీటిని పునర్వినియోగించే ఏర్పాట్లు చేసుకోవాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు ప్రతి ఇంట్లో విధిగా ఇంకుడు గుంతలను నిర్మించాలి. కుంటలు, చెరువులు, చెక్ డ్యాములను నిర్మించుకుని సంరక్షించుకోవాలి. అప్పుడే పాతాళానికి దిగజారిపోతున్న భూగర్భ జలాలు తిరిగి పుంజుకుంటాయి.